ఈరోజు మా చెల్లి చేత్తో యమ్మీ యమ్మీ మంచూరియా. మా చెల్లి చేతి వంటకాలు సిరీస్‌లో ఎపిసోడ్ 3 ఈరోజు. సో, వీకెండ్ గదా! ఏదైనా మంచిగా తినాలనిపిస్తుంది స్పైసీగా అని మంచూరియా చేసుకుందామా అనిపించిందనమాట. సో, మంచూరియా అయితే చాలా ఈజీగా అయిపోతది కదా! అండ్ పూణేలో మంచూరియా అయితే మాకంత నచ్చదు. సో, ఇంట్లోనే చేసుకుంటాం ఎప్పుడైనా. సో, ఈరోజైతే మా చెల్లి ఇంకా శరణ్ ఇద్దరు కలిసి చేసిర్రు. చూద్దాం ఎట్లొస్తదో ఏంటో అని. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. క్యాబేజ్, క్యారెట్ మంచిగా తురుముకొని అందులో కొంచెం మైదా, కొంచెం కార్న్‌ఫ్లోర్ అండ్ సాల్ట్ ఏసుకొని మంచిగా ఇట్లా బాల్స్ లాగా చేసుకోవాలి కలుపుకొని. సో, ఆ బాల్స్‌ని మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో, ప్రాసెస్ మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టదు. అంత ఈజీగా ఉంటదనమాట ప్రాసెస్ అయితే. సో, మా చెల్లయితే ఎట్లా చేస్తదో చూద్దాము. మంచిగా ఆయిల్‌లో ఫస్ట్ టైం ఫ్రై చేస్తుందనుకుంటా. కొంచెం భయంగా ఫ్రై చేసింది. అండ్ దెన్ అది ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం వాటిని ఈ సాస్‌లో మంచూరియా చేసుకున్నాం కదా! అవన్నీ ఈ సాస్‌లో వేసుకోవాలన్నమాట. సో దట్ మంచూరియాకి సాసెస్ అన్నీ మంచిగా పడతాయి. సో నేనైతే గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా సోయా సాస్, ఇంకా ఉంటే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. అండ్ వెనిగర్ కొంచెం ఇట్లా మంచిగా వేసుకొని తీసేసుకోవడమే. గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర అంతే చాలా